శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. విశ్వామిత్రుడికి వెనక ముందు ఆలోచించకుండా దశరథ మహారాజు మాటిచ్చాడు. ముందుకు వెళ్ళలేడు, మాట తప్పలేడు. ఒక పెద్ద సమస్య. సాధారణంగా ఎవరికైనా సరే వాళ్ళ కుటుంబాల్లో నిజమైనటువంటి సంపద ఏదైనా ఉన్నదంటే వాళ్ళ యొక్క సంతానమే. ఆ సంతానాన్ని ఏదైనా ఒక సాహసపూరితమైనటువంటి పనికి సహకరించమని పంపించమంటే ఆ తల్లిదండ్రులు పంపిస్తారా? అందున కలగక సంతాన భాగ్యాన్ని పొందాడు దశరథ మహారాజు. 4 కొడుకులతోటి దేవేంద్రుడి కంటే గొప్పవాడుగా తన ఆనందంతో జీవిస్తున్నటువంటి ఆ దశరథ మహారాజు 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పసికందులను చూసుకుని ఎంతో మురిసిపోతున్నాడు. అటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుడు రావటం, ఆనందంగా ఉన్నాడేమో, వెనక ముందు ఆలోచించకుండా మాటివ్వటం. ఎప్పుడైతే విశ్వామిత్రుడు యాగమనే నెపాన్ని ఎంచుకుని నీ కొడుకుని నాతోటి పంపించాలని కోరాడో ఆ మాట విని తట్టుకోలేకపోయాడు. భోరున్మని విలపించాడు. అంతేకాకుండా తన తండ్రి ప్రేమ అడ్డొచ్చి ఇచ్చిన మాటను కూడా తప్పటానికి సిద్ధపడుతున్నాడు. ఆ విశ్వామిత్రుని బ్రతిమాలుకుంటున్నాడు. రాముని విడిచినే బ్రతుకజాలను, రాముడే ప్రాణము, రాముడే సర్వము. రాముని విడిచినే బ్రతుకజాలను, రాముడే ప్రాణము, రాముడే సర్వము. 16 నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. 16 నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. కామరూపులో రాక్షసులతోడ సమరము చేయగా రాముడు నేర్వడు. కామరూపులో రాక్షసులతోడ సమరము చేయగా రాముడు నేర్వడు అని దశరథుడు దీనస్వరమున, అని దశరథుడు దీనస్వరమున గాధేయునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ. స్వామి నేను వినియున్నాను దశకంఠుని అకుంఠిత బలమును. స్వామి నేను వినియున్నాను దశకంఠుని అకుంఠిత బలమును. వాని గాని వాని మృత్యులగాని ఎదిరింపలేరు ఎవ్వరు గాని. వాని గాని వాని మృత్యులగాని ఎదిరింపలేరు ఎవ్వరు గాని. కావలెనన్నా నేనే వచ్చద తగు బలములతో యాగముగాచెద. కావలెనన్నా నేనే వచ్చద తగు బలములతో యాగముగాచెద.
అని దశరథుడు కంపిత స్వరమున అని దశరథుడు కంపిత స్వరమున గాధేయునకు విన్నవిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. ఆజ్యము బోసిన అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే. ఆజ్యము బోసిన అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే. ఏ కార్యమైన చేయుదునంటివి నా కోరిక నెరవేర్చునంటివి. ఏ కార్యమైన చేయుదునంటివి నా కోరిక నెరవేర్చునంటివి. ఇప్పుడీ రీతిగా మాట దాపితివి రఘువంశమునకు మచ్చ తెచ్చితివి. ఇప్పుడీ రీతిగా మాట దాపితివి రఘువంశమునకు మచ్చ తెచ్చితివి. అని గర్జించుచు దిక్కుల దరగా అని గర్జించుచు దిక్కుల దరగా గాధేయుడు మరలి వెడలిపోవగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ.